ఎవ్వరు ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నాకు తెలుసు. ఎందుకంటే అల్లుడి చరిత్ర చెప్పాలంటే అత్తయ్య చెప్పాలి కదా, బయట ఎవరు చెప్పగలరు? వీడు 1వ క్లాసులో చదువుకునేటప్పుడే పక్క పిల్లలు బలపాలుగా చేసి పంతుల చేత దెబ్బలు తిన్నవాడు కాలేజీకి వచ్చాక క్లాస్మేట్స్ జేబుల్లో వాడు దాచుకున్న డబ్బులుగా చేసి 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎంత గొప్ప చరిత్ర ఉందో, ఎంత గొప్ప చరిత్ర చెప్పుకోవటానికి. తరువాత ఎన్టీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇస్తానంటే వాళ్ళ పిల్లను పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడు. తర్వాత భవనం వెంకటరామరెడ్డి ద్వారా తన కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఇప్పించాలని ఎన్టీఆర్ గారిని అడిగితే నేను చేయనన్నాడు. ఆయన నాకు స్నేహితుడే కావచ్చు కానీ నేను మాత్రం చెప్పనన్నాడు. ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఇతను ఒక అక్రమ మార్గంలో అన్యాయ మార్గంలో పెరిగాడు తప్ప ఒక్క పంతులన్నా లేకపోతే తల్లన్నా చెవి మెలిపెట్టి వెధవా నువ్వు చేస్తుందని పనికి మాలిన పనులు అని చెప్పి ఒక్కళ్ళు చెప్పుంటే ఈరోజు రాష్ట్రం ప్రజలకి ఈ దౌర్భాగ్యం బట్టి ఉండేది కాదని చెప్పి నేను బాధపడతా ఉన్నాను. నేను మీకు ఓఎన్జీసీ తెలుసు కదా, గ్యాస్ నిక్షేపాలు ఇక్కడే పక్కనే కేజీ బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు రిలయన్స్తో వీళ్ళు బేరం పెట్టుకున్నప్పుడు 34,000 కోట్ల రూపాయలు ఇతను అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు రిలయన్స్ వాళ్ళతో. కుదుర్చుకున్నప్పుడు ఏం చెప్పాడంటే రిలయన్స్ వాళ్ళకి 30,000 కోట్లు నేను మోడీకి పంపాలి, గుజరాత్కు పోవాలి కదా గ్యాసు, ఆయన కమిషన్ ఇవ్వాలి, కేవలం 4,000 కోట్లు మాత్రమే నేను తీసుకుంటా అన్నాడు. 30,000 కోట్లు తనుంచుకున్నాడు, 4,000 కోట్లు గుజరాత్కు పంపించాడు. ఇదే మా అల్లుడు ఘన చరిత్ర.